హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో మార్కెట్ మనం ఏందో పైన సెల్లింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇట్లా యూటర్న్ తీసుకున్నట్టే ఇమీడియట్లీ ఇక్కడ సెల్లింగ్ చేద్దాం అనుకున్నాం. ఆలోపు ఇమీడియట్లీ సెల్లింగ్ వెళ్ళింది. సో వితౌట్ రీట్రేస్మెంట్ వెళ్తుంది మార్కెట్. ఒక లెవెల్ దగ్గరకు వచ్చింది, ఒక సపోర్ట్ అనుకోండి. ఇది ఈ సపోర్ట్ తీసుకొని ఒక మూవ్ అయితే అప్ సైడ్ రావాలి. ఆ బేస్ మీద తీసుకున్నా. ఇది బ్రేక్ అయితే చిన్న స్టాప్ లాస్తో ఎగ్జిట్ అవుతా నేను. ఎందుకంటే మార్కెట్ చూడండి, ఇమీడియట్లీ మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది. ఇక 200 లెవెల్ బ్రేక్ అయింది. కంటిన్యూ వచ్చి ఒక లెవెల్ టెస్ట్ అయితే అది ఇమీడియట్లీ రివర్స్ రావాలి. కానీ ఇక్కడ మనకి రివర్స్ కనిపించట్లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ చిన్న లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఇది ఎగ్జిట్ లెక్క ఉంది మనకి. చూద్దాం, లాస్ కూడా ఎక్కువగా మనకు కనిపించట్లేదు. ఇది బ్రేక్ అయితే 57,000 ఇక్కడ నుంచి అన్నా రావాలి. అది ఈ లెవెల్ కిందకి వెళ్తే ఎగ్జిట్ అవుదాం. మనకి ఇక్కడ రీట్రేస్ కోసం వెయిట్ చేసినాం. సెల్లింగ్ కంటిన్యూ వచ్చింది. ఇప్పుడేమో కొంచెం ఇమీడియట్లీ వచ్చింది కాబట్టి కొంచెం ఇమీడియట్గా పైకి రావాలి. అది కూడా ఒక లెవెల్ టచ్ అవ్వగానే అదే చూసి అందుకోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ ఇది బ్రేక్ అయితే ఎగ్జిట్ అవుతాం. వేరే ట్రేడ్ కోసం వెయిట్ చేస్తా. మళ్ళీ కంటిన్యూ వచ్చింది అనుకోండి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు మనం. అది నా ప్లాన్. ఇక్కడ నుంచి ఒక బయింగ్ ట్రేడ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా నేను. అది నా ప్లాన్. అయితే ఫస్ట్ ఇమీడియట్ ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. దాన్ని ఎగ్జిట్ అయ్యేటోని ఇలాంటి ప్లేసుల్లో, ఈ లెవెల్లో ఎగ్జిట్ అయ్యేటోని. సో వెయిట్ చేద్దాం. హలో గైస్, ఇక్కడ కూడా మనం లాస్ట్లో బుక్ చేసినాం. అదే ట్రేడ్ హోల్డ్ చేసినాం మనం. ఇక్కడికి వచ్చి మళ్ళీ యావరేజ్ చేసినాం మనం. ఈ లెవెల్లో ఇంకొక క్వాంటిటీ యాడ్ చేసినాం. సో ఓవరాల్ ఇది కూడా బ్రేక్ అయింది. సో మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది. ఇది లాస్ట్ ఇక్కడ నుంచి ఒక మూవ్ వచ్చింది అప్ సైడ్. ఇక్కడ బ్రేక్ ఈవెన్లోకి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి అగైన్ ఫాల్ వచ్చింది. సో ఓవరాల్ మన ఇలా రాంగ్ అనాలిసిసే. మన ఫస్ట్ ట్రేడ్ ఏమో ఇక్కడ మనం కూడా సెల్లింగ్ ఐడెంటిఫై చేసినాం, కానీ రీట్రేస్ కోసం వెయిట్ చేసినాం. ఒక మూవ్ ఇట్లా రాంగ్ కానీ రీట్రేస్ కోసం వెయిట్ చేసాను, ఇలా మూవ్ వచ్చిద్దని. కానీ ఇక్కడ ఇమీడియట్ ట్రేడ్ వచ్చింది. నేను ఇక్కడ తీసుకోలేకపోయా. ఒక మళ్ళీ రీట్రేస్ వస్తే ఎస్ఎస్ హిట్ అయ్యిద్ది, ఇక్కడ వరకు రావచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఈ మూమెంట్ ఇక్కడ వరకు వచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చిద్ది. అప్పుడు మనం లాస్ట్ బుక్ చేసి వెళ్ళాలి. దెన్ మార్కెట్ ఫాల్ అయ్యిద్ది. అది కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక్కడ. సో అందుకోసం వెయిట్ చేసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఫస్ట్ బయింగ్ దగ్గర ఇక్కడ సపోర్ట్ చూసారా. ఇక్కడ ఏంటంటే ఇమీడియట్లీ మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయ్యి పీఎస్ఆర్ బ్రేక్ ఇమీడియట్ వచ్చి ఒక లెవెల్ టచ్ అయితే మార్కెట్ ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యిద్ది. అది రియాక్ట్ అయ్యిద్దాక ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. అట్లీస్ట్ ఇంకొంచెం ఏమో ఆగాల్సింది ఇంకో గ్రీన్ క్యాండిల్ కోసం. సో మన దాని ఆగలేదు. దెన్ అగైన్ మనకి డౌన్ సైడ్ వెళ్ళింది మార్కెట్. ఇక్కడ మళ్ళీ 50% ఏరియా బయర్స్ని యాక్టివేట్ చేసి మళ్ళీ బ్రేక్ డౌన్ ఇస్తుంది. చార్ట్ రిపీట్ చేస్తుంది. మేబీ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. చార్ట్ రిపీట్ చేయకూడదు, కానీ ఇక్కడ చార్ట్ రిపీట్ చేస్తుంది. ఇంకా దానికి మనం చేసేది ఏం లేదు. సో ఇవాళ లాస్ తీసుకున్నాం. ఓవరాల్ మనం కొంచెం ప్రాఫిట్లు ఏమో తక్కువ తీసుకుంటున్నాం, లాస్లు ఏమో కరెక్ట్ మనం ఏమంటారు 2000 అట్లా 2000 అబోవ్ తీసుకుంటున్నాం. సో మన రిస్క్ రివార్డ్ ఓవరాల్ వరస్ట్ ఉంది. ఈసారి ప్రాఫిట్ అయితే మనం అట్లీస్ట్ మనం 2500 వరకు తీసుకోవాలి. అలా మెయింటైన్ చేద్దాం. నెక్స్ట్ మంత్ కూడా కొంచెం ప్రాఫిట్ మీదే అట్లీస్ట్ మనం 1:2 కాకపోయినా ఒక 90 పాయింట్స్ 100 పాయింట్స్ అలా టార్గెట్ చేద్దాం. మార్కెట్ని బట్టి అట్లీస్ట్ 1:1 2500 కనిపించినా కూడా మార్కెట్ ఎగ్జిట్ అవుదాం. సో రేపు కలుద్దాం. ఇవాళ లాస్ మనం.